హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నోటిఫికేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రద్దు అయినటువంటి పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్ ద్వారా పరీక్షలన్నీ నిర్వహించాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ బోర్డు అధికారులను ఒక ఆదేశం అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ న్యూస్ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఇలాంటి అప్డేట్ని పొందాలనుకుంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఒక న్యూస్లో అయితే రావడం జరిగింది. తెలంగాణలోని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలని రీషెడ్యూల్, కొత్త తేదీలు ఈవెన్ అలాగే డిఎస్సి కూడా ఉందని చెప్పేసి ఒక న్యూస్లో రావడం జరిగింది. అయితే దీని గురించి మనం చూసుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయనున్నది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక్కడ మనం ఈ పిక్లో చూడొచ్చు, తెలంగాణ బోర్డు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్తో మన రేవంత్ రెడ్డి గారు ఒక ఫైల్లో సంతకం పెడుతున్నట్టు ఒక ఫోటోనైతే అయితే చూడడం జరుగుతుంది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇక నుంచి నియామకాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో కొత్త పరీక్ష తేదీలను విడుదల చేయనున్నది. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఒక మేనిఫెస్టోలో వివరించడం జరిగింది. అయితే తెలంగాణలో 2024 ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు, అలాగే ఏప్రిల్ 1వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు, జూన్ 1వ తేదీన గ్రూప్ 3 and 4 ఉద్యోగ నియామకాలు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఒక మేనిఫెస్టోలో అయితే తెలిపిన విషయం తెలిసిందే. అలాగే మొదటి సంవత్సరంలోనే 2 లక్షలకు ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో వెల్లడించింది. ఇంకా పోలీసు, మెడికల్, ఇంజనీరు, ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి మనకు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారో వాళ్ళ జాబ్ క్యాలెండర్ అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు పూర్తి వివరాలు ఇవే. అభయహస్తం మేనిఫెస్టో కింద ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంటు నియామకాల మిషన్ ద్వారా చేపడతాయని, దరఖాస్తుదారులు ఎవ్వరు ₹1 ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే గ్రూప్ 1 నియామకాల గురించి అయితే మనకు నోటిఫికేషన్ 1 ఫిబ్రవరి 2024 నాడైతే రావడం జరుగుతుంది. అయితే గ్రూప్ 1 పోస్టులలో అందులో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ కేటగిరీ ఉన్నది దాని గురించి చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఆర్టీఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇలాంటి గ్రూప్ 1 ఆఫీసర్లు వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఈ గ్రూప్ 1 ద్వారా ఇలాంటి ఆఫీసర్ కేటగిరీలను వాళ్ళు భర్తీ చేస్తామని చెప్పేసి ఇందులో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్ టూ వచ్చేసి మనకి దీని యొక్క నోటిఫికేషన్ 1 ఏప్రిల్ 2024 నాడు రావడం అయితే జరుగుతుందని చెప్పారు. అయితే గ్రూప్ 2లో ఏ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయని దాని గురించి చూసుకుంటే డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సబ్ రిజిస్టర్ గ్రేడ్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ రాజ్ శాఖ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఈఓ, పిఆర్ అండ్ ఆర్డీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 దేవాదాయ శాఖ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, ఏఎస్డబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓ, ఏబిసిడిఓ, సిడిపిఓఎస్, ఎక్స్టెన్షన్ ఆఫీసరు, మహిళాభివృద్ధి శాఖ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, స్టాటిస్టిక్స్ ఆఫీసర్, ఇలాంటి ఆఫీసర్ గ్రూప్ 2 ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు 1 ఏప్రిల్ నాడు రావడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ 3 నియామకాలు. గ్రూప్ 3 కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు 1 జూన్ 2024 రావడం జరుగుతుంది. ఈ గ్రూప్ 3లో మనకు ఏ ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్ అసిస్టెంట్, ఆడిటర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ అధికారి, హెల్త్ సూపర్వైజర్.
గ్రూప్ ఫోర్ నియామకాలు ఇందులో గ్రూప్ ఫోర్ నియామకాలు ఏ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే జూనియర్ అసిస్టెంటు అన్ని ప్రభుత్వ శాఖలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు, డేటా ఎంట్రీ సహాయకులు, ఆఫీసర్లు సహాయకులు, లైబ్రరీ సహాయకులు. దీని ఒక నోటిఫికేషన్ అయితే మనకు 1 జూన్ 2024 రావడం జరుగుతుంది. ఇంకా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీరు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, ప్రజా ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ మేనేజర్, ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యుత్ శాఖ ఇలాంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే 1 మే 2024 రావడం జరుగుతుంది. అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, వెటర్నరీ అధికారులు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అయితే నోటిఫికేషన్ అయితే 1 మే 2024 నాడు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, మార్కెటింగ్ సహాయకులు, సహాయక హైడ్రాలజిస్ట్, టెక్నికల్ అసిస్టెంటు, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెటర్నరీ సహాయకులు, ల్యాబ్ టెక్నీషియన్, బాయిలర్ ఆపరేటర్, ఫీల్డ్ సూపర్వైజర్, డిప్యూటీ సర్వేయర్లు, హార్టికల్చర్ సహాయకులు, సాంకేతిక సహాయకులు, ఇంజనీరింగ్ శాఖల్లో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు 1 జూన్ 2024 నాడైతే రావడం జరుగుతుంది. ఇంకా ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్, ఎక్స్చేంజ్ కానిస్టేబుల్, పోలీసు కానిస్టేబుల్, ఇతర యూనిఫామ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ 1 మార్చ్ 2024 నాడు అయితే రిలీజ్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వివరించడం జరిగింది. దీంతోపాటు జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్స్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ లైబ్రరియన్, ఫ్యాకల్టీ విశ్వవిద్యాలయాలు, అటవీ శాఖ కాలేజీ లెక్చరర్లు, ఫ్యాకల్టీ అసిస్టెంట్ రిజిస్టర్ ఇలాంటి ఈ డిపార్ట్మెంట్ ఓన్లీ టీచర్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి 1 ఏప్రిల్ నాడు రావడం జరుగుతుంది. ఉపాధ్యాయులు, ఎస్జిటి, ఎస్జే, హెడ్ మాస్టర్, కిండర్ గార్డెన్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, గురుకులం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే 1 ఏప్రిల్ నాడు రావడం జరుగుతుందని చెప్పారు. స్టాఫ్ నర్సులు, ఇతర నర్సులు, హాస్పిటల్ సహాయకులు, ఫిజియోథెరపిస్టులు, ఇతర పారామెడికల్ సహాయకులు, ఫార్మసిస్ట్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి 1 మే నాడు రావడం జరుగుతుంది. డాక్టర్లు, ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీలు దీని యొక్క దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే మనకు ఆగస్టు 1 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, జీపీ సెక్రటరీ, జీపీ స్థాయి, మండల స్థాయి సాంకేతిక సిబ్బంది ఇలాంటి నోటిఫికేషన్ అయితే మనకు 1 జూన్ నాడు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని కేటగిరీ అన్ని యొక్క పోస్టులను సంబంధించిన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్, ఇలాంటి న్యూస్, నోటిఫికేషన్ కొత్త ప్రభుత్వం నుంచే కొత్త వచ్చే నోటిఫికేషన్లు స్కీమ్ అయితే కానీ ఇలాంటి నోటిఫికేషన్ మీరు పొందాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.